హాయ్ అండి. మష్రూమ్ కర్రీని చాలా విధాలుగా చేయొచ్చు. బట్ మసాలాలు ఎక్కువ వేసుకొని దాని టేస్ట్ పోగొట్టుకునే కన్నా రియల్ టేస్ట్తో రియల్ మష్రూమ్ టేస్ట్తో కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా సరే, చపాతీలోకైనా సరే మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. అది ఎలా చేయాలి అనేది ఈ ఫుల్ వీడియో చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి. ఇక వంట అయితే మొదలు పెట్టేద్దామా. చిన్నగా కోసుకున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి బారుగా కోసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఈ మష్రూమ్స్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ పాన్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఏం కాదు, ఒక 2 to 3 మినిట్స్. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి మష్రూమ్స్, హోటల్ స్టైల్లో టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా 2-3 మినిట్స్ అట్లా ఫ్రై తీసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుని అదే బౌల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మళ్ళీ లైట్ మసాలా అన్నాను కదా, అందుకని చెప్పేసి ఒక 2-3 తీసుకున్నాను. అవన్నీ కూడా చెక్క, లవంగాయి, కొంచెం జీలకర్ర ఆకు తీసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇది మనము మష్రూమ్ గ్రేవీ కర్రీ కదా, సో గ్రేవీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. తొందరగా మగ్గుతాయి. కొంచెం లైట్ సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నాను. ఈలోపు 3-4 టమాటాలు గ్రేవీ కోసం అనమాట. మనకి ఎక్కువగా గ్రేవీ కావాలంటే ఒక 4 ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు. నేనైతే పెద్దవి 4 టమాటాలు తీసుకొని ప్యూరీ అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం ఉల్లిపాయలంతా గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకుంటే మంచిగా టమాటా గ్రేవీ కూడా ఉడుకుతుందనమాట. అదంతా మా పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ, టమాటా అంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఎక్కువగా గ్రేవీ కావాలి అని అనుకుంటే టమాటా ముక్కలు వేసుకునే దానికన్నా టమాటాని గ్రైండ్ చేసి వేసుకుంటేనే గ్రేవీ కర్రీస్లోకి ఎక్కువగా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించాను. ఉడికించిన తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. హోమ్ మేడ్ గరం మసాలా అనమాట, 1 స్పూన్ అయితే తీసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ తీసుకున్నాను. కొంచెం కారము తగినంత అనమాట. నేనైతే ఒక ఫుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. సాల్ట్ ఇందాక ఆనియన్స్ మగ్గటానికే వేసుకున్నాను కదా, అందుకని చెప్పి ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసేసుకొని ఫుల్గా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా జస్ట్ పాన్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవటమే అనమాట. యాడ్ చేసుకొని ఫుల్గా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు కొంచెము నీళ్ళు కూడా ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్ళతో పాటు ఉడుకుతుంది అనమాట ఆ కర్రీ అనేది. ఇంకా కొంచెం మన 1/2 గ్లాస్ అంటే 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నీళ్ళు పోసేసి లిడ్ అయితే క్లోజ్ చేసినట్టయితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 15 మినిట్స్ ఉడకపెట్టుకున్నట్టయితే మష్రూమ్స్ కూడా ఆ గ్రేవీతో పాటు మంచిగా ఉడికి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో మీకు ఇలా గ్రేవీ ఇంత కన్సిస్టెన్సీలో సరిపోతుంది అంటే మనం ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే కనుక ఇంకా కొంచెం మనము మూత తీసి ఉడకబెట్టుకున్నట్టయితే దగ్గర పడిపోతుంది కర్రీ. ఇంకా లాస్ట్లో డ్రై మేతి అయితే వేసుకుంటాను. డ్రై మేతి వేసుకున్నట్టయితే హోటల్ లాగా మనకి టేస్ట్ అయితే రుచిగా ఉంటుంది అనమాట. డ్రై మేతి వేసుకొని ఇంకా కలిపేసుకొని లాస్ట్లో దించే ముందులా కొత్తిమీర వేసుకున్నట్టయితే ఇంకా సూపర్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ.